ప్రొఫైల్ వర్గాలు కేసు పెడితే పరుగులు పెట్టే పోలీసులు సామాన్యుల సమస్యల్ని మాత్రం తేలిగ్గా తీసుకుంటున్నారు. 3 నెలల కిందట మిస్ అయిన నరసింహ ఏమయ్యాడో చెప్పలేకపోతున్నారు. బంధువుల్ని 3 పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పించుకుంటున్నారు. ఏ ఒక్క చోట దర్యాప్తు ముందుకు సాగట్లేదు. మరి నరసింహ ఏమయ్యాడు? ఆ కుటుంబ సభ్యుల కన్నీళ్లు తుడిచేదెవరు? పేదవాళ్ల కేసులంటే అంత చులకనా? ఇంకా ఎన్ని నెలలు తిప్పించుకుంటారు? దర్యాప్తు జరగాలంటే ఏం చెయ్యాలి? ఇంకా ఎన్ని స్టేషన్ల చుట్టూ తిరగాలి? ఈ పేద కుటుంబాన్ని చూడండి. బాధపడటానికి కన్నీళ్లు, మోయడానికి అప్పుల భారం తప్ప ఏమీ లేవు. వీళ్లకున్న ఒకే ఒక్క ఆధారం నరసింహ. అతడేమయ్యాడో తెలియట్లేదు. నరసింహ హైదరాబాద్ చంపాపేట నివాసి. తల్లి, భార్య, 2 పిల్లలున్నారు. జిల్లెలగూడలోని వెల్డింగ్ షాపులో పనిచేసేవాడు. షాపు ఓనర్ అర్జున్. 3 నెలల కిందట కరీంనగర్ పెద్దపల్లి దగ్గర వెల్డింగ్ కాంట్రాక్ట్ వచ్చింది. అక్కడ 15 రోజులు పనిచేయాల్సి ఉంది. అందుకోసం నరసింహతో పాటు వెంకటాచారి, మణికంఠను పంపించారు. 2 రోజులు పనిచేసిన నరసింహ ఎందుకో ఆ పని నచ్చక ఇంటికి వెళ్లిపోతానన్నాడు. అందుకు మిగతా 2 ఒప్పుకోలేదు. మరో వారం ఉంటే అందరూ కలిసే వెళ్లిపోదామన్నారు. 10 రోజుల తర్వాత వెంకటాచారి, మణికంఠ మాత్రమే హైదరాబాద్ వచ్చారు. మరి నరసింహ ఏమయ్యాడు? అతని భార్య, తల్లి నిలదీశారు. నరసింహ వారం కిందటే వెళ్లిపోయాడన్నారు ఆ 2. చేసేది లేక ఈ బాధితులు ఇంటికి దగ్గరలోని కంచన్బాగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే నరసింహ వెల్డింగ్ పని మీద వెళ్లాడు కాబట్టి ఆ షాప్ ఉన్న మీర్పేట్ పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెట్టాలని చుట్టుపక్కల వాళ్లు చెప్పడంతో అక్కడ కూడా ఫిర్యాదు చేశారు. నరసింహ కరీంనగర్లో మిస్ అయ్యాడు కాబట్టి అక్కడికెళ్లి ఖానాపూర్ పిఎస్లో కూడా ఫిర్యాదు చేశారు. మీర్పేట పోలీసులు నరసింహతో వెళ్లిన 2ని ప్రశ్నించారు. వాళ్లు తమకు తెలియదన్నారు. అయితే నరసింహ సెల్ ఫోన్ వాళ్ల దగ్గర లభించింది. ఆ ఫోన్ ఎక్కడిదని ప్రశ్నించడం తప్ప ఇంకేమీ చేయలేదు పోలీసులు. ఇలా 3 నెలలు గడిచిపోయింది. ఇంతవరకు ఈ కేసులో దర్యాప్తు ముందుకు సాగలేదు. 3 స్టేషన్లో కేసు పెట్టినా ఫలితం లేదు. కాళ్లరిగేలా బాధితుల్ని స్టేషన్ల చుట్టూ తిప్పుకుంటున్నారే తప్ప ఆన్సర్ లేదు. నరసింహే ఆధారం కావడంతో ఈ కుటుంబం రోడ్డున పడింది. అప్పుల పాలైంది. ఎప్పటికైనా అతడు వస్తాడని ఎదురు చూస్తున్నారు. పోలీస్ పోతే ఏమన్నాడు, 2 రోజులు దెబ్బలు కొట్టినాడు పోలీసుడు. కొడితే ఫోన్ వెళ్ళింది కింద. ఫోన్ వెళ్ళింది. నా ఫోన్ మణికొండ, నీకు ఎట్లా దొరికింది మణికొండ అన్న. అక్క నాకు ఇచ్చినాడు, బాబా బస్సు ఎక్కుపోటు నాకు ఇచ్చినాడు, ఎక్కిచ్చినాను అంటున్నాడు. అరే రాలేడు మణికొండ ఇంటలేడా పిల్లగాడు. ఏమంటున్నాడు చెప్పురా మణికొండ, ఆడిడిసే పిండ మేము తొలకొస్తాం రా పోయి అంటేగా ఇంటలేడు పిల్లగాడు. ఆ షేట్ ఏమంటారు, నువ్వు లోపడ పో అంటున్నాడు ఆ పిల్లగాడికి. నా పాడం ఉంటలేదు, రాత్రి నిద్ర వస్తలేదు. నేను రాత్రి లేసుకుంటా కూర్చుంటున్నా, నిద్ర వస్తలేదు, ఏమొస్తలేదు. నడుచుకుంటానే ఉంటున్నా. 3 నెలలు ఇప్పుడు. నరసింహను చంపేశారా, ఎవరైనా కిడ్నాప్ చేశారా? పోలీసుల దగ్గర సమాధానం లేదు. జెడ్పీటీసీ స్థాయిలో ప్రశ్నిస్తున్న దర్యాప్తు దిశగా ఒక్క అడుగు పడట్లేదు. 3 నెలలైంది, ఇంతవరకు అసలైన మనిషి ఉన్నాడా లేదా అనేది పాపం. రోజు ఆ తల్లి కిడ్నీ పేషెంట్, ఆ భార్య 2 పిల్లలతో పాపం ఎలాంటి ఆధారం లేకుండా బాధపడుతున్నది. కానీ 2-3 సార్లు పోలీసు వాళ్ళని కూడా మేము ఇంకా ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు తప్ప ఇంతవరకు ఆ కేసు ఇంతవరకు ఎలాంటి పురోగతి చెందట్లేదు. నేను ఎస్ఐతో కూడా మాట్లాడిందన్న. మరి ఏమైందో ఇంతవరకు కూడా పోలీసు వాళ్ళ యొక్క తాసారం వల్ల కూడా జరుగుతుంది. దీన్ని తక్షణం చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ బాధితులను చూస్తుంటే మనకే అయ్యో పాపం అనిపిస్తుంది. మరి పోలీసులకు ఆ మాత్రం జాలి కలగట్లేదా? ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా?